మొదలెట్టావా అమ్మవారి పురాణం? దయచేసి నేను చెప్పేది వినండి. ఆ రోజు బొమ్మగా చూశాను, ఈ రోజు నిజంగా చూశాను. టీచర్లా వచ్చింది ఎవరో కాదు, ఆ అమ్మవారే. ఏంటి నువ్వు యాక్షన్ రీప్లేలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అయ్యో, ఆవిడ పాడిన పాటలో ఇంకొక అర్థం ఉంది, మీరు గమనించలేదా? ఆ పాటకి ప్రతిపదార్థం, టీకా, తాత్పర్యం అన్ని వెతకు. ఇలా చూడు, ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే. లేదండి, నేను చెప్పేది. ఏం చెప్పకు, పాప ఒంటరిగా ఉంది, వెళ్ళి చూసుకుంటావా? అది ఆపలే. ఏమే, అది పాడించాలని మళ్ళీ నువ్వు మొదలెట్టావా? పాట నిజంగా చాలా బాగుంది కదమ్మా. పాట బాగుంది, బర్త్డేలో నువ్వు ఆడిన ఆట బాగుంది. ఏమే, వేపాకు, అంబలి ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారో? అమ్మా, టీచర్ అమ్మా. అనుకున్నా అది నిన్ను మార్చుంటుందని. మార్చడం తప్పు కాదమ్మా, ఏ మార్చడమే తప్పు. నాకే పాఠాలు చెప్తున్నావా? అవునులే, టీచర్ తో తిరుగుతున్నావుగా. స్కూల్లో టీచరే అంబలి తాగడం నేర్పించింది. ఆ బళ్ళో అంబలిస్తున్నారా? ఆ బడి అంబలి చిన్న తేడాతో అర్థమే మారిపోయింది కదమ్మా. అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు, అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒక్క అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాత్రి మారిపోయింది. ఏంటమ్మా, పాత జ్ఞాపకమా? నోరు మీవే టక్కులాడి. టక్కులాడి నేనా నువ్వా? చాలా రోజుల తర్వాత వచ్చాం. ఈ పాలు తాగు. భయపడకు. ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపాము, దుర్మార్గులకి విషపాము. అలాగా, నాగరాజా ఇంటికొచ్చాడు. నాగరాజా, పాలు తాగు. తల్లి, నీ కోసం పక్కేసించాను, వచ్చి పడుకో తల్లి. తల్లి, పక్క రెడీ, నువ్వు పడుకోవచ్చు. నాగరాజా, నేను వస్తాను, నువ్వు అక్కడే పడుకో. మనకి నేలే పక్క, చెయ్యే దిండు. అమ్మయ్యా, అమ్మా తల్లి. చూసావా, తన సుఖం ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు. విష్ణుమూర్తికి మాత్రమే పాన్పుగా ఉంటావా? ఇలాంటి అమాయక భక్తులకి పాన్పుగా ఉండలేవా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏంటిది? దూది పక్కకు బదులు పావు పక్క. తల్లి, నీ విషయం నాకు అర్థమైపోయింది. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? అమ్మా. సత్య, నేనెక్కడున్నాను? అమ్మా. సత్య, అమ్మా. అమ్మా. సత్య, హాయ్, నువ్వు ఇక్కడున్నావా? అమ్మా, నువ్వు ఎక్కడికెళ్ళావు? అమ్మా. 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 ఇక్కడున్నానమ్మా. ఏంటమ్మా నువ్వు ధూళల్లోనూ ఉన్నావు, దుమ్ములోనూ ఉన్నావు.
అమ్మ లేని చోటు ఏదమ్మా? సరే, నిన్ను వెతికి నేను టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సత్య, ఎందుకు ఇటువైపు కాళ్ళు పెట్టి పడుకున్నావు? ఏ పడుకోకూడదా? అమ్మవారు ఇటువైపు ఉంది కదా, అమ్మవారు ఉన్న వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చా? అమ్మవారు లేని చోటు ఏదమ్మా? పసిదానివైన పరమార్థాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పావు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏమిటదే? తెలీట్లే? ఇది హుండీ, పోలేరమ్మ గుళ్ళో ఉండే హుండీ కదా. ఏమే, నేను ఆడుకోమని చెప్పి ఇలా హుండీ కట్టావేంటి? ఇది కూడా ఆడుకోవడమేనమ్మా, అమ్మవారు అట్లే ఆడుకుంటున్నాను. అమ్మా, ఈ హుండీల్లో ఏది ఆలోచించకుండా వేయకూడదు. ఆ విధంగా వేస్తే అది అమ్మవారికి సొంతం. ఆడించాలి బెళ్ళవే. ఇది నా జీవితంతో ఆడుకున్న చాలుగా ఇదొకట. పొండీని విసిరి కొడితే పొండీలో పడిన పాప నీకు సొంతం అవుతుందా? మరి చేతిలో పడింది కానుకవుతుందా? నీకేం కావాలి? నా ఇల్లు, డబ్బు, తోటలు, పొలాలు? లేదంటే వద్దు, ఉందంటేనే ఇవ్వు. నీ నుంచి తప్పించుకోవడానికిగా నేను ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను. పిచ్చిదానా, గాలి లేని చోట కూడా ఈ పోలేరమ్మ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా తోడిస్తున్నావు? నువ్వు బిడ్డనివ్వని సాధిస్తున్నావుగా. కరుణించే దైవం కక్ష కట్టచ్చమ్మా. న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా. దయచేసి నా కోసం వదిలే. ఇలా చూడు, నేను వరాలు ఇవ్వడానికి వెనుకడను, కానీ మొక్కులు వసూలు చేసుకోవడంలో జగముండిని. నేను కని పెంచిన తల్లిని. నేను కనిపించిన తల్లిని. నేను బిడ్డనివ్వను, తీసుకోకుండా నేను వదిలిపెట్టను. వచ్చే మీ అమ్మ స్నానం చేస్తుంది, తను వచ్చేలాగా నువ్వు స్కూల్కి వెళ్ళిపో. ఏంటి డ్రైవర్? ఇలా రా. అయ్యా, ఇలా చూడు, వీళ్ళ అబ్బాయి ఏదేదో ఊహించుకుని పాపని స్కూల్కి పంపించినట్టుంది. తను వచ్చేలాగా నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి. సరేనా? నేను చూసుకుంటాలే. వెళ్ళండి. టాటా. టైం ఏదవుతుంది, ఇంకా కార్ రెడీ అవ్వలేదా? ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా. రామస్వామి, నువ్వు నీ డబ్బా కారు పోవయ్యా. ఏంటమ్మా నడిచెళ్తున్నావు? అయ్యయ్యో, అమ్మగారికి తెలిసి తిడతారే. ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, ఏది? సత్య? సత్య, అమ్మా, ఎందుకు ఇక్కడ కూర్చున్నా? పరీక్ష వచ్చేటట్టుగా ఉంది, గొడుగు తీసుకురాలేదు. ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా? ఒక గొడుగు కాదు, 5 గొడుగులు వస్తాయి చూడు. ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా? పా వచ్చింది. భయపడకు, ఇలా కూర్చో. తప్పే. నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే. చాలా. అది కాదండి, ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏవో అద్భుతాలు చూపించి మన సత్యం తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడేంటి,
మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా ఓకే మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు నువ్వు ఇక్కడి నుంచి దాన్ని స్కూల్కి పంపించక్కర్లేదు ఇది చాలండి ఈ ఒక్క మాట చాలు మన పాపని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నన్ను చూసి నవ్వుతున్నారు ఎందుకు నాకు గొడుగును పట్టుకుంది టీచర్ పాపను పట్టుకుంది నీ మనసును కన్ఫ్యూషన్ పట్టుకుంది అందుకే నవ్వాను. నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు దొంగతనంగా చూసారా లేదు నేను చూడలేనయ్యా. చూపు లేని వాళ్ళని చూశాను కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు ఇట్స్ హారబుల్ ఎలా ఉంది తమాషా? కనికటి విద్య అంటారే అది ఇదేనా అది విద్య కానీ ఇది విధినే మార్చే శక్తి క్షుద్ర శక్తి. క్షుద్రశక్త దేవుణ్ణి నియమించిన శక్తి భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి క్షుద్ర శక్తి. మీ పేరు అసురేశ్వరుడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు, మీకు మనశ్శాంతి అన్నదే లేదు. ఏదో ఒక రోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది, అప్పుడు రండి, మీకు కావలసినంత హెల్ప్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని. మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్ ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్లో ఉంది. వెళ్ళకలేదు ఏం ఒకర్లేదు ఇక్కడ పడుంది. నువ్వు ఏం చెప్పినా సరే నేను తలుపు తెరవను. స్కూల్ వద్దు ఏం వద్దు నేను నువ్వు అక్కడే ఉండు. తలుపు తీమా నాకు భయంగా ఉందమ్మా. సత్య 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 ఏమైందమ్మా? సత్య సత్య అయ్యో ఆగవే. ఏవే మైక్ వచ్చాడు యాక్ట్ చేస్తావా? ఆ పోలేరమ్మ నీకు ఈ పోటీ అసలు కూడా నేర్పించదా? నన్ను వదిలే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అమ్మ అంటావా? కన్న తల్లి నేనుండగానే ఇంకొకదా అమ్మంటావా? అంటావా నేను అంటావా అంటావా నిన్ను ఒక్కటిచ్చానండి అంటావా? చెప్పు అంటావా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఏయ్ ఏంటే మళ్ళీ మైక్ అవసరం నడుస్తున్నావా? లేవే ఒక్కటిచ్చానంటే నిన్ను చిన్నపిల్లని పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? ఇది ఏముందో తెలుసా? నువ్వేం చెప్పట్లేదులే. సత్య సత్య ఒళ్ళు బాగా వేడిగా ఉంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. ఏమైంది? ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది. ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించచ్చా? పాప భయపడినట్టుంది, ఫీవర్ ఎక్కువగా ఉంది. డాక్టర్ ఎందుకన్నా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా? టెస్టా? ఇంత ఆశపడుతున్నారుగా, చేద్దాం. ఏంటిది పాప రక్తం పచ్చగా ఉంది? ఇది మామూలు పాప కాదు, వరప్రసాదం. పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు, తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది, మీకు మంచిది.
నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది. శంకర్, నా కోసమే వచ్చావు కదూ? అవును, మీకెలా తెలుసు? అన్నీ తెలిసినవాడు ఆ ఈశ్వరుడు కాదు, ఈ ఈశ్వరుడు అసురేశ్వరుడు. మా సమస్యని తీర్చడం మీ వల్లే అవుతుంది. మా పాపని తీసుకెళ్లిపోవడానికి పోలేరమ్మ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. తెలుసు, పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం, నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ. కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే. అమ్మవారి శక్తి నడిచే అపూర్వ శక్తి నా దగ్గరుంది. నీ సమస్య నేను తీరుస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పండి. నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను. ఎలాగో మా సమస్య తీరితే చాలు. ఎప్పుడొస్తారు? ఇప్పుడే. సావిత్రి, సావిత్రి, ఏమండి? సావిత్రి, ఈయన మీరు ఎక్కడికి వెళ్ళారండి? మన సత్యకి సత్యకి ఏమైంది? మీరు రండి. చూసారా సత్యకి ఏమైందో? సత్య నువ్వు నన్ను మొండి పట్టి పట్టింది నేను. నన్ను శిక్షించకుండా సత్య పైన ఇలా పగ తీసుకుంటుంది ఏంటో పోలేరమ్మా. పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి. ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి, ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది. మిస్టర్ శంకర్, ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అసురేశ్వరుడి దగ్గర ఉందని నమ్ముతావా? ఖచ్చితంగా. నాకు ఇలాంటి వాటిలో నమ్మకం లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ. ఏమండి? ఉండు సావిత్రి, ఒక నిమిషం కూర్చోండి. పద. సత్యకు మచూచుకాన్ని కల్పించింది నేనే, కరిగించింది నేనే. గాలిని పిడికిట పట్టాలని చూస్తున్నారు, సాధ్యమా? ఏంటి తల్లి నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా? నన్ను అడిగితే నాకు తెలిసి నేనే చెప్తానుగా. ఏమీ లేదు, విధి దాగుడు ముద్దులాడటం మొదలుపెట్టింది. సత్య, ఎప్పుడు చూసినా దాని పాటలేనా? నాకు ఇష్టమైంది ఈ పాట, ఆ పాట నాపేయమంటావే? నీతో నాకు పెద్ద చావచ్చు పడింది. సర్వశక్తులు ఉన్న అమ్మను నేను గెలవడం అసాధ్యం. అయ్యయ్యో, ఆ అమ్మ వస్తుంది. నేను అక్కడికి పోయి దాక్కుంటాను. నన్ను అడిగితే లేదని అబద్ధం చెప్పు. నన్నే అబద్ధం చెప్పమంటున్నావా? అమ్మా, నీతో పోటీ పడి గెలవడం నా వల్ల కాదు. అందుకని పోటీని మర్చిపోయి పూజ చేయడానికి వచ్చాను. నేను చేసే పాలాభిషేకాన్ని మనసారా నువ్వు స్వీకరించమ్మా. అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని కళ్యాణి ముడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మా, నీకు పాలాభిషేకం చేసిన నాకు ఓ వరమిస్తావా?
ఏం వరం? నా సత్య నాకే కావాలి. నువ్వు చేసింది పాలాభిషేకమా లేక లంచాభిషేకమా? లంచం ఇచ్చి మనుషుల్ని లోపరుచుకున్నట్టు నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానా, పితికిన పాలు పొదుగు చేరవు. నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఎప్పటికీ నీది కాదు. నువ్వు చేసిన పాలాభిషేకం నువ్వే తీసుకో. ఏం చూస్తున్నావు? మనం పాలాభిషేకం చేస్తే ఇతను అగ్నిభిషేకం చేశాడనా? నేను పాలాభిషేకం చేసింది నీకు. నా శక్తి ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఇకపై నువ్వు అమ్మవారి గురించి దిగులు పడకు. నేను చేసిన అగ్నిభిషేకంతో అమ్మవారి శక్తి కాలి బూడిదైపోయింది. ఇక మీదట అమ్మవారు నడవనూ లేదు, నాట్యం చేయనూ లేదు. ఆమె కేవలం రాయే. ఇక ఒకే ఒక పూజ మిగిలింది. నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి గుడి కోనేట్లో పడి ఆ తర్వాత అమ్మవారికి శక్తి లేకుండా పోతుంది. ఇదిగో తీసుకెళ్ళు. లేదు, ఈ పాపానికి నేను ఒడగట్లేను. ఏ? అమ్మ దగ్గర నుంచి నా సత్యాన్ని కాపాడుతావని మా వారు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నువ్వు ఏవో మాయలు మంత్రాలు చేస్తున్నావు. అమ్మ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నావు. నీ మంత్ర తంత్రాలకి నేను సహాయంగా ఉండలేను. సావిత్రి, ఏమండి, సరిగ్గా సమయానికి వచ్చారు. మీరు లేని సమయంలో ఆ మాంత్రికుడు అమ్మవారికి అగ్నితో అభిషేకం చేశాడు. అంతా నాకు తెలుసు. ఆయనతో మాట్లాడే వస్తున్నాను. ఆయన ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఏమండి, అందుకని అమ్మవారికి శక్తి లేకుండా చేయడం పాపం అండి. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చోలేము. మన అమ్మాయి క్షేమమే మనకిప్పుడు ముఖ్యం. ఆయన చెప్పినట్టు చెయ్యి. వద్దండి, ఇంకేం చెప్పొద్దు. అతని మాట తీరు ఏది నాకు నచ్చలేదు. అతని మంత్రాల వల్ల మనకే నష్టం అండి. ఇలా చూడు, మన క్షేమం కోరేవారిని మనమే తప్పు పట్టకూడదు. సావిత్రి, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ దేవత బొమ్మను తీసుకెళ్లి కోనేట్లో పారాయి. ఏమిటి, మీరునా? నీకు నీ భర్త కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి.